సికింద్రాబాద్ బొల్లారంలోని రాష్ట్రపతి నిలయంలో జాతీయ విజ్ఞాన దినోత్సవం సందర్భంగా ప్రత్యేక వైజ్ఞానిక ప్రదర్శన ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమంలో పలు పాఠశాలలు, కళాశాలలకు చెందిన విద్యార్థులు పాల్గొన్నారు. పలు అంశాలపై విద్యార్థులు చేసిన సరికొత్త ఆవిష్కరణలు ఆకట్టుకుంటున్నాయి. దీనికి సంబంధించిన మరిన్ని వివరాలు మా ప్రతినిధి శ్రీనివాస్ అందిస్తారు. రాష్ట్రపతి నిలయం వేదికగా పెద్ద ఎత్తున వైజ్ఞానిక ప్రదర్శన కొనసాగుతుంది. ఇందులో కళాశాల స్థాయి నుంచి పాఠశాల విద్యార్థులు కూడా తమ ఆవిష్కరణలను ఇక్కడ ప్రదర్శించారు. చాలా మంది పిల్లలు బస్సు దిగుతూ ఇంకా బస్సులో జరిగిన వేరే వేరే ప్రమాదాల వల్ల చనిపోతున్నారు. ఇది తెలిసి నాకు బాగా అనిపించింది. దానికి ఈ బస్సుని తయారు చేశాను. ఇక్కడ 2 సెన్సర్లు ఉన్నాయి. ఈ సెన్సర్ల మీద డ్రైవర్ ఏలు పెడతాడు. ఇప్పుడు ఇందులో ఆయనకి అబ్నార్మల్ పల్స్ రేట్ కానీ బీపీఎం కానీ ఉంటే ఎమ్మట అది అలారం ఇస్తుంది. ఇంకా బస్సుకి ముందల వెనకాల ఏమైనా పిల్లలు కానీ ఎవరైనా ఉంటే ఎమ్మటే అలారం ఇస్తాయి. ఇంకా బస్ గేట్లు లోపలికి ఓపెన్ అవుతాయి. దానివల్ల వచ్చే వాళ్ళకి పిల్లలు కింద దిగుతున్నారు అనేది తెలియదు. దానికి ఇక్కడ మేము ఫ్లాగ్ పెట్టాం. పిల్లోడు దిగుతున్నట్టు డిటెక్ట్ అయితే ఎమ్మటే ఫ్లాగ్ ఓపెన్ అవుతుంది. ఇంకా ఈ మధ్య చాలామంది మందు తాగి బస్సు నడుపుతున్నారు. దానివల్ల చాలామంది చనిపోయారు. అందుకే మేము ఇట్లా సెన్సర్ పెట్టాం. ఈ సెన్సర్ ఒకవేళ మందుని పసిగడితే ఎమ్మటే బస్సుని ఆపేస్తుంది. నేను ఆల్కహాల్ తీసుకున్నాను. ఇప్పుడు ఈ సెన్సర్ మందుని పసిగట్టగానే ఎమ్మటే ఆడిపోతుంది. మందు వాసన వెళ్ళిపోగానే మళ్ళీ